హాయ్, టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ జావా అనేసి చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్, జావా ఈజ్ ఏ సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? సిలోను సి ప్లస్ ప్లస్లోను ఉన్న కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని అవాయిడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే జావా. అందువల్ల దాన్ని ఏమని కాల్ చేస్తారు? జావా ఈజ్ ఏ సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సిలో టైప్ మోడిఫైర్స్ అనేవి ఉంటాయి. అంటే పర్సంటేజ్ డి, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ సి ఇలాంటి టైప్ మోడిఫైర్స్ ప్రీ ప్రాసెసర్ కోడింగ్ యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడిఓ డాట్ హెచ్, కానియో డాట్ హెచ్ ఇలాంటివి ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ని అవాయిడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే జావా. అందువల్ల జావాని సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అలాగే సిలో ఉన్న కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని అవాయిడ్ చేశాడు. లైక్ యాస్ పాయింటర్స్ అనే టాపిక్. పాయింటర్స్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే సిలో పాయింటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని కాల్ చేస్తారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, సార్ మీ అడ్రస్ ఎక్కడా అన్నారు. 2-2-2 హైదరాబాద్. సో ఇలా చెప్పాను, ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు. అలా కాదండి, మా ఫ్రెండ్ ఇల్లు ఎక్కడో నా ఇల్లు అక్కడా అన్న, అసలు నాకు ఎంతమంది ఫ్రెండ్స్, ఎవరి హౌస్ ఎక్కడా అని ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ని అవాయిడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే జావా. అందువల్ల దాన్ని జావా ఈజ్ ఏ సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. జావా సపోర్ట్స్ వర్బ్స్. వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ అంటే కోడ్ రీయూజబిలిటీ. ఒకసారి డిజైన్ చేసిన డేటాను మరలా రీయూజ్ చేసుకోవడం కోసం మనము వర్బ్స్ అనే ఒక టాపిక్ని యూజ్ చేస్తాము. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అనేసి కాల్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. అసలు ఎందుకండి ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేయాలి అంటే, మన ప్రోగ్రామ్కి మెమరీని అలొకేట్ చేయడం కోసం ఆబ్జెక్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు అలొకేట్ ద మెమరీ అనేసి కాల్ చేస్తారు. ఒక ప్రోగ్రామ్కి మెమరీ అనేది అలొకేట్ చేయడం కోసం ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాసులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు వీర వెంకట సత్యవరప్రసాద్ రెడ్డి. ప్రతిసారి అలా కాల్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో మెమరీ. ఎక్కువ మెమరీని తీసుకుంటుంది, ఎక్కువ టైంని కన్జంప్షన్ అనేది చేస్తుంది. అందుకని నేనేం చేశానంటే అతడికి వెంకట్ అనే ఒక షార్ట్కట్ నేమ్ని ప్రొవైడ్ చేశాను. ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అనేసి
కాల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది ఒక ప్రాపర్టీ కింద తీసుకుంటే కార్కి ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి BMW, రేంజ్ రోవర్, జాగ్వార్, ఇన్నోవా, డస్టర్, మారుతి, వెర్నా, సుజుకి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనము క్రియేట్ చేస్తాము. సో జావా సపోర్ట్స్ వర్బ్స్. వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ అంటే కోడ్ రీయూజబిలిటీ అనేసి కాల్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. అసలు ఆబ్జెక్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తామంటే టు అలొకేట్ ద మెమరీ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి జావా ఈజ్ ఏ డైనమిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. డైనమిక్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని డైనమిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి జావా ఈజ్ ఏ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. జావా ఈజ్ ఏ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. జావాలో మనకి ఎక్స్ప్లిసిటీ పాయింటర్స్, అదేవిధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, క్లాస్ లోడర్స్, జేవిఎం జావా వర్చువల్ మెషిన్ ఇలాంటివి ఉండడం వల్ల జావా ఈజ్ ఏ హై సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. జావా ఈజ్ ఏ రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. జావాలో హీప్ మెమరీ అనే దాన్ని యూజ్ చేస్తారు. జావాలో చాలా స్ట్రాంగెస్ట్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో వీ కెన్ ఆల్సో హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ కూడా ఉంటుంది. సో అందువల్ల జావాని ఏమని కాల్ చేస్తారు అంటే రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి జావా సపోర్ట్స్ బోత్. ఏమేంటి అంటే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ అనేసి కాల్ చేస్తారు. కంపైలర్స్ అంటే ఏంటి? టు ట్రాన్స్లేట్ ద డేటా యూజర్ లెవెల్ టు మెషిన్ లెవెల్, మెషిన్ లెవెల్ టు యూజర్ లెవెల్. సేమ్ యాజ్ ఆల్సో ఇంటర్ప్రెటర్స్. సో బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ అంటే కంపైలర్ అనేది కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి చెక్ చేసుకుంటుంది. ఇంటర్ప్రెటర్ అనేది లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది. జనరల్గా మనం టైప్ చేసిన కోడ్ని సోర్స్ కోడ్ అనేసి కాల్ చేస్తారు. ఇది కంపైలర్లోకి వెళ్తుంది. కంపైలర్లోంచి ఇంటర్ప్రెటర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని జావాలో జేవిఎం అనేసి కాల్ చేస్తారు. జావా వర్చువల్ మెషిన్ అనేసి కాల్ చేస్తారు. ఇంటర్వ్యూస్లో అడుగుతాడు జావా సపోర్ట్స్ కంపైలరా ఇంటర్ప్రెటరా అని అడుగుతాడు. మనము బోత్ అని చెప్పాలి. జావా సపోర్ట్స్ బోత్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్ అనేసి కాల్ చేస్తారు. మనం టైప్ చేసిన కోడ్ని సోర్స్ కోడ్ అంటారు. అది కంపైలర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంటర్ప్రెటర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని జావాలో జేవిఎం అనేసి కాల్ చేస్తారు. జావా వర్చువల్ మెషిన్. అదేవిధంగా నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేసి కాల్ చేస్తారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్. ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో
వర్క్ అయ్యే విధంగా జావాని తయారు చేశారు. అందువల్ల జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేసి కాల్ చేస్తారు. జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి అప్లికేషన్ పోర్టబిలిటీ అనేసి కాల్ చేస్తారు. అప్లికేషన్ పోర్టబిలిటీ అంటే ఏంటి? ఒక కాన్ఫిగరేషన్లో డిజైన్ చేసిన అప్లికేషన్స్ని ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్లో రన్ అనేది చేయవచ్చు. దాన్నే అప్లికేషన్ పోర్టబిలిటీ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి? జనరల్గా మనకి మల్టీ టాస్కింగ్ అనేసి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అంటే టు రన్ ద మోర్ దెన్ వర్క్స్ ఎట్ ఏ టైమ్. ఒకసారి ఒకటి కంటే ఎక్కువ వర్క్స్ని జనరేట్ చేయడాన్ని మనము మల్టీ టాస్కింగ్ అంటారు. మల్టీ టాస్కింగ్లో 2 టైప్స్ ఉంటాయి. మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడ్డింగ్ అని కాల్ చేస్తారు. మల్టీ ప్రాసెస్ అంటే ఏంటి అంటే 2 వేరు పనుల్ని సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తారు? మల్టీ ప్రాసెసింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఇదే టైంలో జావా టీచ్ చేయాలి, ఇదే టైంలో పైథాన్ టీచ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ ఈ రూమ్లోకి వస్తాను. ఈ రూమ్లోకి వచ్చి జావా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. మీరు రాసుకునే లోపు పక్క రూమ్లోకి వెళ్ళి పైథాను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ ప్రాసెసింగ్ అంటారు. సేమ్ వర్క్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా జావా బ్యాచ్లో 200 మెంబర్స్ స్టూడెంట్ అనేది ఉన్నారు. నేను 200 మెంబర్స్కి ఒకేసారి టీచ్ అనేది చెయ్యలేను. అప్పుడు ఏం చేస్తాను? 50 మెంబర్స్ కింద స్ప్లిట్ చేశాను. ABCD అనే 4 మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు ఏ అనే ఒక మాడ్యూల్కి ఒక ప్రోగ్రామ్ చెప్తాను. వాళ్ళు రాసుకునేలోపు B, నెక్స్ట్ C, నెక్స్ట్ D. సేమ్ వర్క్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి సైమల్టేనియస్లీ రన్ చేయడాన్నే మల్టీ థ్రెడ్డింగ్ అనేసి కాల్ చేస్తారు. సో జనరల్గా మనకి ప్రోగ్రామ్స్లో మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం దానికోసం బ్రీఫ్గా చెప్పుకుందాము. తర్వాత హై స్పీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎందువల్లంటే జావాలో JIT అనే ఒక కంపైలర్ని యూజ్ చేస్తాము. ఏం కంపైలర్ అండి? JIT మీన్స్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? జావాలో కొన్ని కీవర్డ్స్ని క్యాపిటల్గా డిఫైన్ చేయడం జరిగింది. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ వాడాలి, స్మాల్ ఉంటే స్మాలే ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ జావాలో మనం ఎంటర్ చేసిన డేటాని అది డిఫాల్ట్గా స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. జావా ఆల్వేస్ స్టోర్స్ ద డేటా ఇన్ స్ట్రింగ్ ఫార్మేషన్ అనేసి కాల్ చేస్తారు. జావాలో మనము ఎంటర్ చేసిన డేటాని అది డిఫాల్ట్గా స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోరు చేసుకుంటుంది. ఎందుకంటే సఫిషియంట్ మెమరీ మేనేజ్మెంట్. జనరల్గా సికి జావాకి ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అది మెమరీ మేనేజ్మెంట్. సిలో మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో యారేస్ అనే ఒక టాపిక్ ఉంది. ఇంట్ ఏ ఆఫ్ 5 అన్న ఇంట్ అనే డేటా టైప్లో ఏ అనే యారేలో 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మెమరీ అనేది ఎలకేట్ చేశాను. ఇప్పుడు నేను 2 నెంబర్స్ని ప్రొవైడ్ చేశాను.
మిగతా మెమరీ వేస్ట్ అవుతుంది. 10 నెంబర్స్ ఇవ్వాలనుకున్నా యాక్సెప్ట్ చేయదు. ఎందుకని 5 నెంబర్స్ వరకు మాత్రమే మెమరీని అలొకేట్ చేశాను. అంటే సిలో ఒకటి మనము ఇచ్చిన డేటా కంటే తక్కువ యూస్ చేసినట్లయితే మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ఎక్కువ యూస్ చేయడానికి పాసిబిలిటీ అనేది లేదు. అదే జావాలో మనం ఇచ్చిన డేటాని స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోరు చేస్తారు. స్ట్రింగ్లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటి అంటే సఫిషియంట్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ జావా అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తారు. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? జావాలో మనము ఎంటర్ చేసిన డేటా అనేది న్యూమరికల్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే లెటర్స్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే డెసిమల్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఫార్మాట్లో ఉందా అని ఐడెంటిఫై చేయడం కోసం మనము జావాలో కీవర్డ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తాము. జావా సపోర్ట్స్ మెయిన్లీ 51 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. అందులో కొన్ని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. జావాలో మనము నెంబర్స్లో ఏదైనా ఎంటర్ చెయ్యాలి అంటే ఇక నుంచి ఇంటీజర్ అనేసి కాల్ చేస్తాము. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తాము. జనరల్గా సిలో అయితే దీని యొక్క సైజు 2 బైట్స్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. జావాలో అలా కాదండి. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ బిట్ అంటారు. జనరల్గా మనకి 16 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. 16 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే 2 బైట్స్ కింద మెమరీ అలొకేట్ అవుతుంది. 32 బిట్ అయితే 4 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. 64 బిట్ అయితే మనకి 8 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఇన్ జావా? మీరు దాన్ని ఎలా చెప్పాలి అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ బిట్స్ ఆర్. ప్రజెంట్ మార్కెట్లో 99% 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు. సో ఇంటీజర్, ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా జావాలో మనము నెంబర్స్లో ఏదైనా ఎంటర్ చెయ్యాలి అంటే జనరల్గా సిలో అయితే ఫ్లోట్ అని వాడతాం. ఇక్కడ ఫ్లోట్ వాడమండి, డబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఎందుకు ఫ్లోట్ యూజ్ చేయము అంటే ఫ్లోట్ అని డిక్లేర్ చేసినట్టయితే 2.3F అని రాయాలి. అంటే ప్రతి డెసిమల్ వాల్యూ చివర్లో మనము ఎఫ్ అని ఇండికేట్ చేయాలి. నేను డైరెక్ట్గా రాయాలి కనుక డబుల్ అని తీసుకున్నా. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ డబుల్ డేటా టైప్. ఇక నుంచి మనము జావాలో డెసిమల్ వాల్యూస్ని ఎంటర్ చెయ్యాలి అంటే డబుల్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ యావరేజ్ ఎంత అన్న 93.5 సార్ అన్నారు. ఇది ఒక డెసిమల్ వాల్యూ కనుక మనము ఏం వాడతామండి, డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ ఆల్ఫాబెట్ అండ్
సింబల్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ ఎక్కడ ఉన్నా సరే అందులోని ఎస్ అనేది క్యాపిటల్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ కనుక క్యాపిటల్లో రాయాలి. ఇక్కడ వాయిడ్ అనే ఒక కీవర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తాము. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ, ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. తర్వాత ఎక్కువగా స్టాటిక్ అనే ఒక కీవర్డ్ వాడతాం. స్టాటిక్ అనేది జావాలో 2 పర్పసెస్లో యూస్ చేస్తాము. ఒకటి, ఏదైనా ఒక వాల్యూ కాన్స్టెంట్ దట్ మీన్స్ పర్మనెంట్గా ఉండడం కోసం స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. రెండోది, మన క్లాసు బయట ఉన్న డేటాని మన క్లాసులోకి తెచ్చుకోవాలి అంటే దానికి ఆబ్జెక్ట్ అనేది రిప్రజెంట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ అనేది రిప్రజెంట్ చెయ్యకుండా డైరెక్ట్గా మనము మన క్లాసు బయట ఉన్న డేటాని మన క్లాసులోకి తెచ్చుకోవడం కోసం స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా కీవర్డ్స్లో ఒక 4 కీవర్డ్స్ ఉన్నాయి. వాటిల్ని సపరేట్ చేసి వాటికి యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేసి పేరు పెట్టారు. అవి ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్, డిఫాల్ట్. ఈ 4ని మనము ఏమని కాల్ చేస్తాం? యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేసి కాల్ చేస్తారు. ఏమేంటండి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్, డిఫాల్ట్ అనేసి కాల్ చేస్తారు. పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ అని డిఫైన్ చేసిన డేటాని ఆ క్లాసులో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. పబ్లిక్ సత్యం అన్న నా దగ్గర ఉన్న 100ని నేను యూజ్ చేసుకోవచ్చు. నాతో పాటు మన క్లాసులో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్నే పబ్లిక్ అనేసి కాల్ చేస్తారు. ప్రైవేట్ అంటే ఏంటి? నేను మాత్రమే యాక్సెస్ చేస్తే దాన్ని ప్రైవేట్ అంటారు. ప్రొటెక్ట్ అంటే ఏంటి? నేను ఎవరికైతే పర్మిషన్ జనరేట్ చేశానో దాన్ని ప్రొటెక్ట్ అనేసి కాల్ చేస్తారు. మనం ఏదైనా డేటా ముందు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్ట్ కానీ తీసుకోకపోతే డిఫాల్ట్గా డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని తీసేసుకుంటుంది. ఈ డిఫాల్ట్ కూడా లైక్ యాజ్ ఏ పబ్లిక్ కింద వర్క్ అవుతుంది. మీకు పబ్లిక్, ప్రైవేట్, ప్రొడక్ట్కి డిఫరెన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ యూస్ చేస్తున్నాను. దానికి పాస్వర్డ్ పెట్టలేదు. ఎవరైనా సరే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్. దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేశాను, నాకు తప్ప ఇంకెవరికి ఆ పాస్వర్డ్ తెలియదు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ అనేసి కాల్ చేస్తారు. నేను ఆ పాస్వర్డ్ని నాతో పాటు మా బ్రదర్కి చెప్పాను. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్ట్. నేను ఎవరికైతే పర్మిషన్ ఇచ్చానో వాళ్ళే యాక్సెస్ చేసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ అనేసి కాల్ చేస్తారు. డిఫాల్ట్ పబ్లిక్ లాగా వర్క్ అవుతుంది. మనము ఒక మెథడ్ ముందు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్ట్ కానీ మనము మెజర్ చేయకపోతే డిఫాల్ట్ అనే కీవర్డ్ని అది డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. వీటిల్ని కీవర్డ్స్ అంటారు. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. జావా సపోర్ట్స్ మెయిన్లీ 51 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ మనము కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్పుకుంటాం జావాలో. అదేంటి అంటే పర్ఫార్మెన్స్. ఒక విధంగా చెప్పాలి అంటే C++తో కంపేర్ చేసుకుంటే స్లోగా ఉంటుంది. ఎవరితో కంపేర్ చేస్తే? C అండ్ C++. అలాగే మెమరీ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. సో నెక్స్ట్, కాస్ట్ అనేది హెవీగా ఉంటుంది. మెమరీ మేనేజ్మెంట్ వల్ల కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత లెస్ మెషిన్
ఇంటరాక్టివ్, మెషిన్తో ఇంటరాక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ జావా అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సెషన్లో నేను అడ్వాంటేజెస్ ఆఫ్ జావా అండ్ జావా కీవర్డ్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.